హలో! హాయ్ అండి. ఇంత ముందుకు నేను మీకు డబల్ కా మీఠా రెసిపీ అయితే నా ఛానల్‌లో ఉందండి. దాన్ని బ్రెడ్ కటింగ్ మాత్రం నేను చూయించలేదు. ఇది పండ్లున్న నైఫ్ అన్నమాట, చాకు. ఇది మీకు ఆల్రెడీ అవైలబుల్ షాప్‌లలో దొరుకుతుందండి. ఇలాంటి చాకుతో అయితే మనకు బ్రెడ్ కటింగ్ అనేది చాలా ఈజీగా అవుతుంది. ఇది నార్మల్ బ్రెడ్ అయితే కాదండి. దీన్ని పౌండ్ బ్రెడ్ అంటారు. మీకు వీడియో అక్కడి నుంచి కనిపించట్లేదని ఇక్కడ రఫ్‌గా ఉన్న సైడ్స్‌ని వాటిని మొత్తం ఇలా పండ్లున్న మనం పండ్లున్న ఏదైతే చాకు ఉందో దాంతోటి సమానంగా ఇలా కట్ చేసుకోవాలి, ఎక్కడెక్కడైతే రఫ్ ఉందో. ఎందుకంటే అవి మాడిపోతాయన్నమాట, చాలా నల్లగా కనిపిస్తాయి. అక్కడక్కడ ఇట్లా స్లైస్ చేసిన మొత్తం ఎక్కడైతే రఫ్గా ఉందో అక్కడ మొత్తం ఇలా కట్ చేసుకోవాలి. అండ్ ఇవి కూడా మనకు చాయ్లో కానీ నార్మల్గా పిల్లలు కూడా తింటారండి. అవేం పాడవ్వవు, అవి కూడా మనకు యూజ్ అవుతాయి. ఇలా మొత్తం సైడ్స్ అన్నీ 4 దిక్కుల స్లైస్ అనేది కటింగ్ చేసేసుకోవాలి. ఈ కటింగ్ చేసి కూడా ఇస్తారండి. మనకు నచ్చిన షేప్లలో మనం కటింగ్ చేసుకోవచ్చు. వాళ్ళు కట్ చేస్తే ఇష్టం వచ్చినట్టు కట్ చేస్తారు కాబట్టి ఈసారి నేను ఇలానే కట్ చేస్తున్నాను. అండ్ చాకు వచ్చేసి ఇలా పండ్లున్న చాకు అయితే మాత్రమే కటింగ్ అవుతుందండి. నార్మల్ చాకుతో అవుతుంది కానీ అంత పర్ఫెక్ట్గా అవ్వదు. దీంతో చాలా ఈజీగా అవుతుందన్నమాట. నార్మల్గా అందరి ఇంట్లో మగవాళ్ళే కటింగ్ చేస్తారు, కానీ నేను కట్ చేస్తున్నానంటే ఈ చాకు వల్లనేనమాట. ఇది కొద్దిగా పండ్లు ఉంటుంది కదా, రఫ్గా ఉండి తొందరగా కటింగ్ అయిపోతుంది, చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. మనకు నచ్చిన షేప్లలో మనం కటింగ్ చేసేసుకోవచ్చు. ఇలా 4 దిక్కుల్లో ఎక్కడైతే రఫ్గా ఉందో అక్కడ మాత్రమే తీస్తున్నాను. మీరు కావాలనుకుంటే ఎక్కువ కూడా తీసేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇలా 4 దిక్కులు ఇలా ఎక్కడైతే హార్డ్గా ఉందో అక్కడ మొత్తం ఇలా రఫ్ చేసేసుకోవాలన్నమాట. అండ్ స్మూత్గా ఉన్న ప్లేస్ని మాత్రం నేను వదిలేస్తున్నాను. ఇవన్నీ ఇందులో వచ్చాయన్నమాట. ఇవన్నీ సైడ్లో పెట్టేసుకుంటే మనకు టీలో కూడా ముంచుకొని తినడానికి యూజ్ అవుతాయి. ఇప్పుడు నేను ఇక్కడ 1 ఇంచ్ అంత సన్నగా కాకుండా అంత మరీ లావుగా కాకుండా చూడ్డానికి తినడానికి కూడా బాగుండేలా నేను ఇక్కడ కటింగ్ చేస్తున్నాను. 1 ఇంచ్ స్లైసెస్ ఇలా కట్ చేస్తున్నాను. చాలా ఈజీగా కట్ అయిపోతుందండి. మీరు ఇంట్లోనే ట్రై చేసుకోవచ్చు అన్నమాట. అందుకోసమే వీడియో మీకు అప్లోడ్ చేస్తున్నాను. అండ్ దీని కింద డబల్ కా మీఠా రెసిపీ కూడా నేను ఆల్రెడీ నా ఛానల్లో ఉందండి, మీరు చూసేసుకోవచ్చు. ఇలా 1 ఇంచ్ మాత్రం కట్ చేశాను. ఇప్పుడు దీన్ని ముక్కలు మీరు మీకు తగ్గట్టు 6 కూడా చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ 4 మాత్రమే చేస్తున్నాను చూడ్డానికి. అండ్ చాలా బాగుంటుందన్నమాట. అవి చిన్న చిన్నగా అయితే అంత బాగుండదు. నేను ఒక పీస్లో 4 ముక్కలు మాత్రమే కట్ చేసేస్తున్నాను. అండ్ దీని కింద రెసిపీ ఉంటుంది కటింగ్ తర్వాత, ఆ రెసిపీని వాచ్ చేయండి. డబల్ కా మీఠా ఎలా తయారు చేయాలో ఈజీగా అండ్ టేస్టీగా మీకు ఇందులో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో కింద ప్రెస్ చేస్తే మీకు ఆ వీడియో అనేది చూసేయచ్చు అనమాట. ఇలా పీసెస్ చూడండి ఎంత బాగున్నాయి. మీరు ఇందులో ఒక్క పీస్లోనే, ఇప్పుడు ఈ పీస్లోనే 3 కూడా కట్ చేయొచ్చు అనమాట. నేను మాత్రం 2 చేస్తున్నాను. మీరు ఎలా తినాలనుకుంటే అలా తినండి. నేను మాత్రం ఇలా లావుగా అండ్ ఇలా ఒక్క పీస్లో 4 మాత్రమే కట్ చేస్తున్నాను. వీటన్నిటిని కూడా అలాగే ఒక్కొక్కటిగా కట్ చేసుకుంటాను. అండ్ చాలా ఈజీగా పండ్లున్న చాకుతో మాత్రం చాలా ఈజీగా మీరు చూడొచ్చు. నాకు ఎక్కడ శ్రమ అనేది లేకుండా ఈజీగా కటింగ్ అనేది చేసేస్తున్నాను. 1 ఇంచ్ అయితే లావు పెట్టాను. మీరు కావాలనుకుంటే ఇంకా సన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. అండ్ చూడ్డానికి బాగుండాలి లుక్ వైజ్ అంటే మనం ఫంక్షన్స్ దావత్లలో చేసినట్లయితే మాత్రం ఇలానే బాగుంటుంది. అక్కడ కూడా ఎంత లావుగా పీసెస్ ఉంటాయి. అండ్ మనం ఒక్కటి తిన్నా సరే చాలా బాగుంటుంది అన్నమాట, టేస్టీగా. అండ్ పీస్ మాత్రం మంచిగా ఫ్రై చేసుకుంటే గట్టిగా ఉంటుంది. అండ్ ఎలా అయితే గట్టిగా ఉంటుంది, విరగకుండా మెత్తగా ఎలా ఉండాలో పూర్తి డీటెయిల్స్గా మీకు వీడియో అనేది నేను అప్లోడ్ చేశానండి. చూడనట్లయితే వెళ్ళి వాచ్ చేయండి డబల్ కా మీఠా రెసిపీ. నచ్చితే కనుక లైక్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నా ఒకే ఛానల్లో టైలరింగ్, ఎంబ్రాయిడింగ్, కుకింగ్, క్రాఫ్టింగ్ అన్ని వీడియోస్ మీకు ఒకే ఛానల్లో చూడడానికి లభిస్తాయండి. ఇంకా బోల్డ్ అన్ని టిప్స్తో పాటు నా ఛానల్లో మీరు చూడొచ్చు. ఇక ముందు రాబోయే వీడియోస్ని మరింత డీటెయిల్గా చేస్తానండి. హాలిడేస్ కాబట్టి పిల్లలు ఇంట్లో ఉంటున్నారు, కొద్దిగా హెల్త్ ఇష్యూస్ కూడా నడుస్తున్నాయి కాబట్టి కొద్దిగా వీడియోస్ అనేది డైలీ తీయట్లేదు.
సక్సెస్ అనేది ఒకేసారి రావాలని లేదండి. కనిపించకుండా వీడియోలు తీయడం చాలా కష్టము. ఇలాంటి వాటికి సక్సెస్ చాలా తక్కువగా అండ్ చాలా టైం తీసుకొని మాత్రమే వస్తుంది. ఎందుకంటే మనము ముందు కనిపించం కాబట్టి. అదే కనిపిస్తూ మాట్లాడుతూ తీసామంటే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, కానీ మనం మన పరిధిలో ఉంటూ ఎలా తీయాలో అలా మాత్రమే తీస్తున్నాను. ఈ లాస్ట్ వన్ వచ్చేసి కొద్దిగా అటు ఇటు అయిపోయిందనమాట. ఎందుకంటే కింద బేస్ అనేది నాకు దొరకట్లేదన్నమాట. ఒక పీస్ వచ్చేసి అటు ఇటు అయింది, మిగతావన్నీ బాగానే వచ్చాయన్నమాట. ఇలా ప్రతి దాంట్లోనూ 4 ముక్కలు ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ పండ్లున్న చాకు ఇలా ఉండడం వల్ల చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. అదే నార్మల్ చాకుతో అయితే మనకు రాదు. మీరు ట్రై చేసి చూడండి. కట్ చేసే వాళ్ళు చేస్తారేమో, కానీ నాకు మాత్రం ఇదే బెటర్ అనిపించింది. కొంచెం జిగ్జాగ్ టైప్లో ఉంటాయి ఆ పండ్లు. ఇలా ఒక దాంట్లో 4 అయితే నేను చేసేసుకున్నాను. మీరు 3 చేసేసుకోవాలనుకుంటే చేసేసుకోండి. అండ్ ఈరోజు అర్ఫా ఒక పొద్దు అనమాట. ఈ ఒక్కొక్క పొద్దు ఉంటే 2 వచ్చి లాస్ట్ ఇయర్ 1 ఇయర్ ఏవైతే మనం తెలిసి తెలియక కళ్ళ ద్వారానో చెవుల ద్వారానో మనిషి అన్న తర్వాత ఎన్నో పాపాలు చేస్తాం కదా. పాపాలన్నిటికీ పరిహారం ఉపవాసం అన్నమాట. నమ్మకంగా చేయాలి. మరోసారి అలాంటి తప్పులు చేయకుండా మన కంట్రోల్ అనేది మనలో ఉంటుందన్నమాట. నమ్మకంతోనే ఈ లోకమంతా నమ్మకం మీదే నడుస్తుంది. అండ్ ఇలా ప్రతి దాన్ని ఇలా కట్ చేసేసుకొని చూడొచ్చు. మామూలుగా 10 మినిట్స్ పట్టిందండి. అంటే నైటే కట్ చేయాల్సింది. నైట్ కొద్దిగా నాకు క్లీనింగ్ అది చేసేసుకునేసరికి టైం అయిపోయిందనమాట. అండ్ ఒక పొద్దు ఉండాలి. అప్పటికే 3:30 అట్లా అవుతుంది. ఇంకా నేను శారీ చేయాలి కాబట్టి టైం నాకు ఇంకా నిద్ర సరిపోక నేను నమాజ్ తర్వాత కొద్దిసేపు పడుకున్నాను. ఆఫ్టర్నూన్ జొహర్ తర్వాత ఈ పని నేను పెట్టేసుకున్నాను అనమాట. నమాజ్ చదివేసి అంతలోపు ఇవి ఆరిపోతాయి కదా అని చెప్పేసి ఫ్యాన్ గాలికి ఇలా పెట్టేస్తున్నాను. 1 గంట తర్వాత మళ్ళీ వీటిని టర్న్ చేసేసుకోవాలన్నమాట. అండ్ ఎంత మంచిగా ఆడితే అంత నూనె అనేది తక్కువగా పీల్చుకుంటుంది. అండ్ నెయ్యితోనే ఫ్రై చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ప్రతిసారి మనం నెయ్యి అయితే తినం కదా. పండుగలు ఎప్పుడోసారి వస్తాయి. నెయ్యిని అప్పుడప్పుడు తినిపించడం వల్ల మనం ఏదైతే మంచిగా తింటామో అది కూడా ఎదుటి వాళ్ళకి అలాగే తినిపించాలన్నమాట. ఇది కూడా ఒక పుణ్యమే. మనం పెట్టింది ఏది ఊరికే పోదండి. మనకు 2 మళ్ళీ మన దగ్గరికే వస్తుంది అది. కౌంటింగ్ అయితే చేస్తున్నాను. అండ్ హ్యాండ్ అంత దూరం ఉంది కాబట్టి 10 కాకుండా 7 లైన్స్ పెట్టాను. 7 × 7 49 వరకు వచ్చాయి. ఆల్మోస్ట్ 50 పీసెస్ అన్నమాట. ఇంకా తక్కువ కట్ చేస్తే 60 వరకు కూడా 60-70 పీసెస్ అవుతాయి. అయితే నేను నార్మల్గా అత్యాశకు పోకుండా నార్మల్గానే కట్ చేశాను. అండ్ తినే వాళ్ళకు కూడా బాగుండాలి, చూసే వాళ్ళకు కూడా బాగుండాలని చెప్పేసి మనం ఎప్పుడోసారి తినిపిస్తాం. మాటిమాటికైతే తినిపించాం కదా. ఎవరిని ఇంటికి వస్తే పండగలకు అలాంటివి ఇస్తే కొంచెం మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, ఇదండి వీడియో. నచ్చిందని మాత్రం ఆశిస్తున్నాను. నచ్చితే లైక్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో చూడండి, కామెంట్ చేయండి. అండ్ ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్? కింద రెసిపీ మాత్రం చూడండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ మై వీడియో.